నేను ఆమెకు పనామో ఆమె నాకు పనామో నాకు అర్థం కాలేదు. ప్రస్తుతానికైతే టీ పెట్టి తీసుకెళ్ళి ఇదేంటో అయితే 10 రోజుల తర్వాత ఇవాళే కొంచెం ఫ్రీ టైం దొరికింది. పక్కన వాళ్ళ పెళ్ళికి 5-6 రోజులు హడావిడి చేసాం. 3 రోజులేమో మా మరియమ్మ వాష్ చేసిన పెళ్లి బట్టలు మళ్ళీ రీవాష్ చేసుకోవడానికి 3 రోజులు టైం పట్టింది. ఎందుకంటే ఉన్న మురికి కంటే లేని మురికి ఎక్కువ అనిపించింది. వంక పెట్టుకొని ఒక 5-6 రోజులు వాళ్ళ ఇంట్లో శుభ్రంగా తినేసా. పాపం మా మొక్కలు మాత్రం అసలు పట్టించుకోలే టైం లేక. ఇవాళ కొంచెం వాటర్ చేసి కొన్ని ఎరువులు వేయాలి. నాకు అక్కడ ఇక్కడ పని చేయడానికి బాగా టైం ఉంటుంది. నా ఇంట్లో పని చేసుకోవడానికి టైం ఉండట్లేదని చెప్పి మా మరియమ్మని రీఎంట్రీ అవ్వమన్నా. అయింది. కాకపోతే ఆమెకు కూడా నేనే చేయాల్సి వస్తుంది. నా దరిద్రానికి నిదర్శనం అక్కడున్న పాత సామాను. వాడు రోజు వచ్చి పాత సామాను అడుగుతాడు. వాడేమన్నా తక్కువ ఇస్తాడేమో అమౌంట్ అని చెప్పి నేను వాటిని సేల్ చేయట్లేదు. అలా అని వాటిని తీసుకెళ్ళి ఎక్కడ అమ్మట్లేదు టైం లేక. అంటే నా దరిద్రం అలా పేరుకుపోయిందనమాట. ఇంతకీ స్పెట్స్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? సైట్ కాదు, అలా అని షో కాదు. మా ఫ్రెండ్ ఒకరు మర్చిపోయారు. మళ్ళీ యాడ్ తీసుకుపోద్దని 2 వీడియోలకు వాడుకున్నా. బాగుంది కదా? ఓకే, వీడియో నచ్చితే ఫాలో చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.